ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఎక్కడ చూడు ఏ గల్లీలో కూడా అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టు అవపడుతున్నది. దానికి సాక్ష్యం మీరే. ఇవాళ డివిజన్ నెంబర్ 5వ నెంబర్ డివిజన్లో నేను మేయర్ గుండు సుధారాణి గారు, కార్పొరేటర్ పోతుల శ్రీమన్ గారు, మిగతా నాయకులందరం కూడా సుమారు 1,05,00,000 రూపాయల రోడ్డు పనులని ఎలా ప్రారంభించడం జరిగింది. మరి ఎన్నో రోజులకెళ్ళి నీళ్లు పడితే ఇళ్లకు నీళ్లు రావటం, మురికి నీళ్లు రావటం, ఇవి రావటం, అవి పురుగులు జల్లు రావటం అనేది గత కాలంలో మనం చూసినాం. ఎంతోమంది వాగ్దానాలు చేశారు, ఎలక్షన్లు అప్పుడు వచ్చి ఓట్లు వేయించుకున్నారు. కానీ మేము గతంలో ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేసినప్పుడు చూసినాం. ఎలక్షన్ల గెలిచిన తర్వాత తెల్లారి నుంచి కూడా మేము నిత్యం ప్రజలలోనే వండుకుంటూ రోజు 2 డివిజన్లు ఇట్లా తిరుగుకుంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ మేము తిరగటం జరుగుతున్నది. మరి అందులో భాగంగానే 1,05,00,000 రూపాయలు ఇవాళ కొబ్బరికాయలు కొట్టి వారం 10 రోజులలో ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ 1,05,00,000 కాకుండా ఇంకా 10-15 రోజుల్లో టెండర్స్ కాల్ఫర్ చేసేటివి ఉన్నాయి. ఇంకా సుమారు 2 కోట్ల రూపాయల వర్కులు కూడా ఈ డివిజన్కు కేటాయించడం జరిగింది. అంటే అట్లా ప్రతి డివిజన్కు గతంలో 10 ఏళ్లల్లా ఎప్పుడు కూడా అన్ని నిధులు కేటాయించలే. ఇప్పుడు 4 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అనుకోండి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో కార్పొరేటర్గా శ్రీమన్ గారు కాంగ్రెస్ కార్పొరేటర్గా ఉండి 50 లక్షల రూపాయలు ఇవ్వలే. 3-3.5 ఏళ్ళల్లో 50 లక్షలు ఇవ్వలే. 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉంటే 4రికి కూడా 50 లక్షలు ఇవ్వలే. కానీ మేము ఇవాళ 26 డివిజన్లల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. సమానంగా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆడ ఏ కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా పర్వాలే, ఏ మతపోళ్ళు ఉన్నా పర్వాలే, మేము అక్కడ అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ఒక కమిట్మెంట్ ప్రకారం మేము అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. దానిని మీ అందరి ఆశీర్వాదం కూడా